హాయ్ అండి, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళైతే మా హోమ్ టూర్ అనేది అయితే చూపిస్తానండి మీకు. మా హోమ్ పూజ అయితే అయిపోయింది మొత్తం. ఇదైతే ఎంట్రీస్ అండి. బయట అయితే ముగ్గు అయితే వేసాను. ఇదైతే కిటికీస్, మాకు ఇక్కడ 2 విండోస్ వచ్చినాయి. ఇది ఇక్కడ మరి ఫైర్కి సంబంధించింది. జాజు కలర్ వేసి అయితే ముగ్గు అయితే వేసాను. చూడండి, పసుపు కూడా గడపకైతే బొట్లు పెట్టేసాను. మాది 8th ఫ్లోర్. కనిపించట్లేదు ఎందుకంటే గుమ్మడికాయ పెట్టేసాం కదా, కనిపించట్లేదు. ఇది ఎంట్రీస్. చూడండి, ఎదురుగా అయితే అంబేద్కర్ ఫోటో, మా ఫోటో ఫ్రేమ్ పెట్టాము, మా ఫ్యామిలీకి సంబంధించింది. ఎదురుగా అయితే నేను వాల్ స్టిక్కర్ దాంట్లో మీషోలో అప్లై చేశాను, అంటే మన బుకింగ్ చేశాను, సారీ అప్లై అంటున్నాను. ఇదైతే హాల్ అండి. ఇక్కడైతే మంచం వేసాను నేను. జస్ట్ ఇక్కడ మిషన్ కుట్టుకుందామని మిషన్ అయితే అక్కడే పెట్టాను, హాల్లోనే. ఇదైతే హాల్. ఇక్కడ పైన అయితే చెక్క కొట్టించానండి. పైన ఉంది కదా, ఇది వుడ్, ఇది చెక్క కొట్టించాను. వైఫై అయితే పెట్టించామండి. ఇక్కడైతే సిగ్నల్ ఉండట్లేదు, మాకు అసలు నెట్టే రావట్లేదు అన్నట్టు, అందుకనే వైఫై అయితే పెట్టించేసాము. ఇదైతే విండో హాల్లో. ఇదైతే మీటర్. మన మీటర్ అంటే మన ఎక్కువ తక్కువ అయితే కట్ అయిపోయిద్ది కదా, కరెంట్ ఎక్కువ తక్కువ అయితే లోడ్ అనేది పడిపోతుంది కదా, దానికి సంబంధించింది. ఇది వాచ్ అయితే ఎదురుగానే పెట్టేసాము. ఇక్కడికి వచ్చేసి అయితే ఇక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ పెట్టాను. ఇక్కడ కూడా బల్బ్ పెట్టుకోవచ్చు, మన బెడ్ లైట్ లెక్క. చూసారా, ఇదైతే హాల్. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్తే బెడ్రూమ్ ఉంటుంది. చూడండి, ఇదైతే బెడ్రూమ్, అది మాస్టర్ బెడ్రూమ్ అంటారు కదా, ఇది బెడ్రూమ్. ఇక్కడైతే మొత్తం మా రూమ్కి సంబంధించింది బట్టలు గిట్టలు అన్నీ ఇక్కడ అయితే పెట్టాను. ఇట్లా ఇక్కడ ఒక ర్యాక్ తెచ్చేసి అయితే, ర్యాక్లో అయితే సెల్ఫ్స్ అయితే మేము చేయలేదండి, ఇంకా వర్క్ చేయించలేదు. ఇదైతే ఇక్కడైతే చేయించేసాం. చూడండి, ఇదైతే విండో. మాకైతే వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, అసలు నేను లైట్ వేయకున్నా కూడా ఎంతగానో వెంటిలేషన్ అయితే ఉంటుంది. చూస్తాను చూడండి, ఇక్కడ వ్యూ ఎలా ఉంటుందో. అసలు ఓపెన్ చేస్తే చాలు గాలి అయితే ఫుల్ వస్తుంది. ఫుల్ గాలి అయితే వస్తుందండి. ఇక్కడ వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మూలకైతే డ్రమ్ పెట్టాను, ఎమర్జెన్సీకి సంబంధించింది అన్నట్టు. వాటర్ ఇక్కడ మార్నింగ్ 6 to 9, మళ్ళీ ఈవినింగ్ కూడా 6 to 9 వేస్తారు. ఈ రూమ్లో కూడా ఫ్యాన్ అయితే పెట్టేసాము. కొన్ని అవసరం లేని సామాన్లు అన్నీ అయితే సజ్జ మీద అయితే పెట్టేసాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా స్మాల్ రూమ్కి వెళ్దాం. ఇదైతే దేవుడి గది లెక్క అయితే పెట్టేశానండి నేను. దేవుడి రూమ్ అనేది పెట్టేశాను. మొన్న పండగ చేసాం కదా, అదే మన సత్యనారాయణ కథ చేసినప్పుడు. ఇది రూమ్ అయితే దేవుడికి సంబంధించినట్టు, దీంట్లో ఏది బట్టలు గిట్టలు ఏది పెట్టకుండా నార్మల్గా ఉత్త దేవుడికి సంబంధించిందే పెట్టాను. ఇవైతే బియ్యం, రేషన్ బియ్యం అన్నారు, రేషన్ బియ్యం వచ్చినాయండి మాకు. 108 వచ్చినాయి. 108 వచ్చినాయి. 108. ఫ్రిడ్జ్ అయితే మూలకైతే పెట్టేశాను. పైన అవసరం లేని సామాన్లు అన్నీ అయితే కొంచెం పైన అయితే నాకు అందట్లేదు కాబట్టి అన్నీ కొంచెం ఇష్టం లేనట్టు పైకి ఇసిరేసిన. ఇంకా మెల్లగా చదువుకోవచ్చులే అన్నట్టు ఊకున్నా. ఎదురుగా అయితే వాష్రూమ్లో కూడా మేము ఇది కలర్ అనేది అయితే వేసామండి. మన జాజు కలర్ అంటారు కదా, జాజు కలర్ వేసాను నేనే. ఎందుకంటే ఇట్లా వైట్ ఉంటే మొత్తం మనం స్నానం చేసేటప్పుడు మొత్తం వైట్ మురికి అనేది దాని మీదనే పడుతుంది కాబట్టి దాంట్లో అయితే వేసాను, జాజు కలర్ అనేది అయితే వేసాను. అట్లా కొంచెం వేస్తేనే డిఫరెంట్గా జర బాగుంటుంది, మైలా పడ్డ మురికి అనేది కూడా అనదు. నెక్స్ట్ వచ్చేసి కిచెన్కి వచ్చేద్దాం. చూడండి, మా కిచెన్ ఇది. చూడండి, ఇక్కడైతే నేను నార్మల్గా ఇది టైల్స్ అయితే కాదండి, మీషోలోనే బుక్ చేశాను. వాల్పేపర్ అంటారు కదా, వాల్ స్టిక్కర్, అదైతే బుక్ చేశాను. మీకు ఎలా అనిపించింది? ఇక్కడైతే గిన్నెలు తోముకుంటా, ఇక్కడైతే గిన్నెలు తోముకున్నాయి, దాన్ని ఏమంటారు, సబ్బు గిట్లు ఉంటుంది కదా, అదైతే పైన ఇక్కడ పెట్టడానికి చిన్న స్టాండ్ పెట్టేశాను. ఇక్కడైతే చెక్కలే కొట్టించినామండి, మేమైతే వర్క్ అయితే చేయించలేదు. ఎందుకంటే మాకు సడన్గా వచ్చేసేమన్నారు, నోటీస్ అవన్నీ వచ్చేసరికి కంపల్సరీ ఉండాలంటే నార్మల్గా నేనైతే ఇలా అయితే మాకు తగినంత నార్మల్గా అయితే పెట్టేసుకున్నా. నాకు ఇక్కడ కింద ఇది నచ్చట్లే, మొత్తం పొంగుతుంది వంట చేస్తుంటా అనేసి
ఆ వాల్ స్టిక్కర్ అనేది అయితే నేను దాంట్లో పెట్టేసుకున్న, మీషోలో పెట్టుకుంటే ఆర్డర్లో వచ్చేసింది. చూడండి ఇక్కడైతే మన గిన్నెల స్టాండ్ అయితే ఇక్కడ కొట్టించేసాను. ఇక్కడ కూడా సజ్జ మీద మొత్తము అవసరం లేని సామాన్లన్నీ పైననే పెట్టిన. ఇక్కడ మన ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవచ్చు, ఆ హోల్ కనిపిస్తుంది కదా మీకు అక్కడ, అది ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవచ్చు. కాకపోతే మాకు ఏమంటారు, ఇక్కడ వెంటిలేషన్ అయితే చాలా బాగుంది, గాలి అనేది బాగా వస్తుంది. ఈ కిటికీ ఓపెన్ చేసినా కూడా గాలి అనేది అయితే వెళ్ళిపోతుంది, జిడ్డు అనేది అయితే రాదు మనకు. ఇంత బాల్కనీ. ఇక్కడైతే నేనైతే బట్టలు అయితే వెండుకుంటున్నాను అండి. కొంతమంది బాత్రూంలో వెండుకుంటారు, నాకైతే నచ్చదు. నేనైతే బయట ఆ డ్రమ్ము ఇక్కడ పెట్టాను ఫస్ట్ స్టార్టింగ్, కానీ నాకు నచ్చట్లేదు, ఇక్కడ ఇరికిరికి అవుతుంది అనేసి డ్రమ్ము తీసేసి బయటనే పెట్టేశాను. బట్టలు అయితే ఇక్కడనే వెండుకుంటా. టాటా స్కై కూడా పెట్టించామండి, ఎందుకంటే పిల్లలు రాగానే స్టార్టింగ్లో అయితే మాకు నెట్ వస్తుంది అన్నట్టు అనుకున్నాము. టాటా స్కై అయితే పెట్టించేసాము. 2 ఉన్నాయి ఇప్పుడు. టాటా స్కై ఇది అయితే రీఛార్జ్ అయిపోయింది కాబట్టి ఇదైతే కంప్లీట్గా అయితే చేస్తున్నా. తులసి మొక్క చూడండి, తులసి మొక్క అయితే అక్కడ నేను ముందల ఎంట్రీస్ దగ్గర పెట్టాను, అక్కడ ఎండ రాక మొత్తం ఎండిపోయిందండి. అట్లా అనేసి ఇంకా దానంతటా అదే రావాలని కొన్ని గింజలు అయితే దాంట్లో వేసిన. చూద్దాం. ఇక్కడైతే బ్రష్ పెట్టుకోవచ్చు అన్నట్టు ఇక్కడైతే పెట్టేసిన. చెత్త డబ్బా కూడా ఇక్కడే పెట్టినా అండి మూలకి. నాకైతే అన్నిట్లో అయితే నాకు వంట రూమే నచ్చుతుందండి నాకైతే, ఎందుకంటే మనం ఎక్కువ ఉండేది దీంట్లోనే కాబట్టి. మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? మీకు నచ్చితే